Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి చల్లారక ముందే రాష్ట్ర రాజకీయాలను ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేడెక్కిస్తోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులకు మద్దతుగా రంగంలోకి ప్రధాన పార్టీల సీనియర్లు దిగడంతో ఉప ఎన్నికలపై మరింత ఆసక్తి పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నిక 3 ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ సీట్ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతుండగా ఈసారి ఎలా అయినా పాగా వేయాలని కాంగ్రెస్ పట్టుదలతో వ్యవహరిస్తోంది. గత ఎన్నికల్లో కూడా బలమైన ఓట్లు సాధించడం మాత్రమే కాకుండా విద్యావంతుల ఆదరణ తమకే ఉందని నిరూపించే సంకల్పంతో బీజేపీ సైతం ఈ స్థానంపై కన్నేసింది. ఇక్కడి కాంగ్రెస్ నుండి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. వీళ్లకు మద్దతుగా సీనియర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 29న పోలింగ్ జరగనుండగా జూన్ 5న కౌంటింగ్ జరగనుంది. మా ప్రతినిధి రేవంత్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓటీవీ రేవంత్. పార్లమెంట్ ఎన్నికల వేడి చల్లారక ముందే ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలోనే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానానికి జరుగుతున్నటువంటి పోరు కొంత రాష్ట్ర రాజకీయాలను అయితే వేడెక్కిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికని 3 పార్టీలు కూడా ప్రధానంగా అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుచుకునేందుకు కూడా ఈ 3 పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న కూడా పోటీ బరిలో దిగారు. ఇప్పటికే గత ఎన్నికలు ఏదైతే 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు. కానీ డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన జనగాం ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన రాజీనామా చేశారు. దీంతో అనివార్యమైనటువంటి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అంటే బీజేపీ నుంచి కూడా గతంలో పోటీ చేసినటువంటి బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి మరోసారి కూడా ఇక్కడి నుంచి బరిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే బీఆర్ఎస్ నుంచి మాత్రం ఈసారి గతంలో బీజేపీలో ఉన్నటువంటి బీజేపీ నేతగా ఉన్నటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరారు. ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. దీంతో 3 పార్టీలు కూడా ఎట్లాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో రంగంలోకి అగ్రనేతలను దించినటువంటి పరిస్థితి. ఇప్పటికే బీజేపీకి సంబంధించి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి విజయం కోసం ప్రచారం చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్, మిగతా అగ్రనాయకులంతా ఇప్పటికే 3 జిల్లాల్లో కూడా 3 ఉమ్మడి జిల్లాల్లో కూడా పర్యటించి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా ఎవరైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో కేటీఆర్తో పాటు ఇతర నేతలు కూడా ఆయా జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా అంటే రంగంలో దిగి ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తీర్మాన్ మల్లన్నకు ఆయన గెలుపు కోసం ఇప్పటికే ఈ జిల్లాలకు చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికని కైవసం చేసుకుని తన పట్టును నిరూపించుకునేందుకు కాంగ్రెస్ అయితే పోటీ పడుతుంది. కానీ బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా అంటే ఎవరైతే పట్టభద్రుల ఆదరణ తమకు కూడా ఉందని భావిస్తున్నటువంటి పరిస్థితిలో ఇదైతే కొంత ఆసక్తికరంగా మారింది. మొత్తం ఈ నెల 27వ తేదీన ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. వచ్చే నెల 5వ తేదీన ఈ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తం 4,67,000 మంది పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.